ప్రేమతో స్నానం చేపిస్తాను అంటున్నాను. నేనేం చిన్నపిల్లన్నా? నాకు స్నానం చేయడం తెలీదా? నువ్వెవరు నాకు స్నానం చేయించడానికి? నేను మీ భార్యని, నాకు అన్ని హక్కులు ఉన్నాయి. షర్ట్ తీసేయండి. నేను తీను. తీస్తారా నన్ను తీయమంటారా? ఏంటి ఫోర్స్ చేస్తున్నావు? ఫోర్స్ చేయడం కాదండి, షర్ట్ తీస్తున్నాను. నేను తీసుకుంటాను. కృష్ణ అన్ని నాటకాలాడుతుంది. తను చెప్పినట్టు ఏమీ జరుగుండదు. పద చూద్దాం. ఏ కృష్ణ, ఓ ఇదంతా నా ఇమాజినేషనా? ఏంటే అంత సిగ్గుపడిపోతున్నావు? ఏం చేస్తాను జోజీ, మీ మనవడి చేష్టలు అలాగున్నాయి. ఏం చేశాడే? కొత్తగా పెళ్ళైన వాళ్ళ గదిలోకి తలుపు తట్టి రావాలని తెలీదా మీకు? మేం సరైన ముద్దు ముచ్చటలో ఉండగా మీరు వచ్చేసుంటే మాకెంత డిస్టర్బెన్సు. మేము డోర్ కొట్టి రావాలా? ఈ ఇల్లు ఎవరిదే? ఈ ఇల్లు ఎవరిదైనా కానీ ఈ గది మాత్రం నాది, నా భర్తది. ఇక్కడికి రావాలంటే మా అనుమతి కావాలి. ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? సరే, జేజమ్మ అంటే వయసు పెరిగింది, బుద్ధి మందగించింది అనుకుందాం. మరి మీకేమైంది అత్తయ్య? ఇలా అన్నానని మరోలా అనుకోకండి. మా ఆయన ప్రేమ మీకేం తెలుసు? స్నానానికి వెళ్ళి కృష్ణ తలంటవా అని పిలుస్తారు. తలంటడానికి వెళితే వీపు రుద్దవా అని గోల చేస్తారు. తీరా వీపు రుద్దాక ఆగుతారా అంటే? ఆపవే తల్లి. ఈ కృష్ణ ఏంటి ఇలా చెప్తుంది? తనను ఆపుదామా అంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు పెద్దవాళ్ల ముందు ఏం చెప్పాలో కూడా తెలీదా నీకు? పెద్దవాళ్ళైతే సరాసరి నా గదిలోకి వచ్చేస్తారా? అసలు అప్పుడు కాదు, ఇప్పుడు ఉంటుంది. స్నానం చేసి వచ్చాక చిన్నపిల్లలకి బట్టలు వేయమన్నట్టు నన్ను వేయమంటారు. అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతుంది కృష్ణ. ఒళ్ళు తుడవమంటారు. ఇంకా ఆపవే తల్లి, నువ్వు పదవే. ఇంకా ఇక్కడే ఉంటే దీని సంసార జీవితం మొత్తం హరికథలా చెప్పేలా ఉంది. నువ్వు పద. ఆగండి ఆగండి, ఇంకా అసలేంది చెప్పలేదు. నువ్వేం చెప్పకే, బుద్ధి గడ్డి తిని నీ గదికొచ్చాం. ఇది మరీ ఇలా ఉందేంటే? నువ్వు పద పద. ఆగండి. అయ్యో,
నేను నిన్ను స్నానం చేయించమని చెప్పానా? వీపు రుద్దమన్నానా? వినేశారా? నిన్ను అయ్యో ఆగు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడలేదు. నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడి కాలు పెట్టి మరీ వస్తాను. ఏ శిఖర, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ మాట ఈ ఇంటికి పెద్ద కోడలిగా చెప్తున్నాను. సిగ్గులేదు మీకు? ఎవరైనా చూస్తారు. అరే ఈ చంద్రం ఏంటి సరాసరి ఇంటికే వచ్చేసింది? ఆగు, నీకసలు కొంచెమైనా బుద్ధుందా? వీడిని దూరంగా తీసుకెళ్లమంటుంటే తీసుకెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతున్నావేంటి? ఇప్పుడు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అది కాదమ్మా, బిడ్డని పెంచడం దాయడం నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. నేను చెప్పేది వినండమ్మా. ఏంటి? ఏం చెప్తావు? ప్రతిసారి నేను దూరంగా వెళ్ళిపోతాను అంటావు. ఇదే సిటీలో ఏదో ఒక మూలన కనపడుతూనే ఉంటావు. నీకు బిడ్డనిచ్చి తప్పు చేశాననిపిస్తుంది. ఓసారి నా మాట వినండమ్మా. ఏంటి? ఏంటో చెప్పు. అమ్మా, బిడ్డ పాలకి కొంచెం చేతి ఖర్చులకి డబ్బులు లేవమ్మా, అందుకే ఇలా రావాల్సొచ్చింది. డబ్బు లేకపోతే నువ్వు బిడ్డను తీసుకుని రావడం ఎందుకు? కబురు పెడితే నేనే డబ్బు అందేలా చేసేదాన్ని కదా. ఈసారి నుంచి అలాగే చేస్తానులేమ్మా. ఇక్కడే ఉండు. ఎవరావిడా? నువ్వు ఆవిడికి డబ్బులెందుకు ఇస్తున్నావు? ఆ బిడ్డేంటి అలా ఏడుస్తుంది? తను చంద్రమ్మ, నీకు చెప్పాను కదా, హిమ బిడ్డనిచ్చింది ఈమెకే. అంటే ఏడ్చే ఆ బిడ్డే నీ మనోడా? ఆ వరస కలపడం ఇష్టం లేకే వాణ్ణి హిమకి దూరం చేసింది. నువ్విప్పుడు మళ్ళీ వరసలు కలిపి నాకు గుర్తు చేయకు. కానీ వాడు చాలా బాగున్నాడు, ముద్దొస్తున్నాడు. మనకి పడని పూలు ఎంత అందంగా ఉన్నా పట్టించుకోము, దూరం పెడతాం. అలాగే వాడు కూడా. పద. నాకిక్కడ పసిబిడ్డ ఏడు వినిపించింది. ఎక్కడా బిడ్డ? ఎవరో అడుక్కునేది పసిబిడ్డను ఎత్తుకొని ఇంట్లోకొచ్చి డబ్బులివ్వమని గొడవ చేస్తుంటే పాపంలే అని డబ్బులిచ్చి పంపించాను. ఆ పసిబిడ్డ గొంతు చాలాసార్లు విన్నట్టుంది. చిన్నపిల్లల ఏడుపు గొంతు దాదాపుగా అందరివి ఒకేలా ఉంటాయి. ఎటు వెళ్ళిందామె? ఎటెళ్తే నీకెందుకు? నేను ఆ బిడ్డను చూడాలి.
అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా అమ్మా కృష్ణ, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నామే. అక్కెలా ఉంది? అక్క కూడా బాగుందమ్మా. నువ్వు ఉన్నావు కదా, మీ అక్క బాగానే ఉంటుందిలే. ఏంటమ్మా ఫోన్ చేసావు? నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాని. అమ్మ నాన్నున్నారా? డ్యూటీకెళ్ళారే. శివ కాలేజ్కి వెళ్ళిందా? అవును. అమ్మా హరి నా మీద బెంగ పెట్టుకోలేదు కదా? బెంగేమీ పెట్టుకోలేదే, కానీ నిన్నే పద్దాకా తలుచుకుంటోంది. హరి అంటే మీ నాన్న నేను కూడా నిన్నే తలుచుకుంటూ ఉంటున్నామే. నువ్వు లేని లోటు మాకిక్కడ బాగా తెలుస్తోంది. ఏంటో వీళ్ళ ప్రేమలు. కూతుళ్ళని చూసి సంవత్సరాలైనట్టు అమ్మ ఫోన్ చేయటం, మందరించి మిస్ అయిన మేకపిల్లల మే మే అన్నట్టు ఇది అమ్మా అమ్మ అనడం. వీళ్ళకే బంధాలు అనుబంధాలు ఉన్నట్టు తెగ నటించేస్తున్నారు. పద. సరే అమ్మా, ఉంటాను. సరేమ్మా. విష్ణు, టిఫిన్ పెట్టు. విష్ణు, టిఫిన్ పెట్టవే. ఉసే విష్ణు, నిన్నేనే. ఉసే, వినపడట్లేదా? పిన్ని, నువ్వెంత పిలిచినా అది పలకదు. ఏ దానికి అంత పొగరా? కాదు, చెవుడు. చెవుడా? బాగుంది. మీ ఇంట్లో ఒక కోడలికి చెవుడు, మరో కోడలికి తిక్క. ఏం చేస్తాం, అంతా మా తలరాత. అయినా ఈ శ్రీకాంత్ గాడు పోయి పోయి దాన్ని ఎలా ప్రేమించాడు? మా అక్కకి వెనికిడి లోపం మాత్రమే ఉంది, మీలా వంకర బుద్ధి లేదు. మా ప్రేమలు మీకు నటనలాగా కనబడుతున్నాయా? అవునులే, మీలా సౌభాగ్యం ఎలాగూ లేదు. సంతానాన్ని గాలికి వదిలేశారు. ప్రేమలు, బంధాలు, ఆప్యాయతల గురించి అర్థం కావులే. ఏంటి, మీ గురించి నాకెలా తెలుసని అనుకుంటున్నారా? తెలుసుకున్నానులే. ఏంటి మా పిన్నిని నోటికొచ్చినట్టల్లా తిడుతున్నావు? మీ పిన్ని నోరు అదుపు చేసుకోకపోతే నేను నా నోటిని పొదుపుగా ఎలా వాడతాను? మనిషికి మనిషిలా చెప్పాలంట, గొడ్డుకి గొడ్డులానే చెప్పాలంట. గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. తారా, చూసావా అదెన్ని మాటలు అంటుందో? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు కృష్ణ. ఇదే డైలాగు, సేమ్ ఇదే టోన్లో మీ పిన్ని కూడా చెప్పండి అత్తయ్య. నీకు నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు, అలా పిలవకు. ఇంటి పెద్ద కోడలిగా నేను మిమ్మల్ని అత్తయ్య అని మర్యాదగానే పిలుస్తాను. అలా పిలవద్దు నన్ను. నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవకపోతే మీరు పరాయి వాళ్ళైపోతారంట. అందుకే ప్రేమగా అత్తయ్య అని పిలుస్తున్నాను.
హక్కుల గురించి అర్హతల గురించి నా ముందు ఇంకెప్పుడు మాట్లాడకండి. మీరు మావయ్య గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి ఎలాగైతే కోడలిగా వచ్చారో నేను అలాగే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. వరుస కలిపి మిమ్మల్ని పిలవకపోతే బాగోదత్తయ్య. మా అమ్మ మాకు నేర్పిన సంస్కారం ఇదే. అత్తయ్య, టిఫిన్ పెట్టమంటారా? మీ చెల్లెల మాటలతో మా కడుపు నిండిపోయింది. మాకేమొద్దు. జజమ్మ, దేని మీదైనా అలగొచ్చు, కానీ తిండి మీద అలగద్దు. చలికాలంలో కూడా ఇక్కడ వాతావరణం వేడిగా ఉందంటే ఏంటి గొడవ? ఏం లేదులేండి మావయ్య గారు. ఏమండి, ఏంటి? టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు? నాకు టిఫిన్ వద్దు. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? ఆఫీస్కే. అంత గట్టిగా ఎగ్జైట్ అవుతున్నావు ఎందుకు? ఆఫీస్కి అయితే నేను వస్తాను. నువ్వా? నువ్వెందుకు? నేనెందుకంటారేంటి? నేనక్కడ ఎంప్లాయీనే కదా. నేను మీతో వస్తానుండండి. ఏం అక్కర్లేదు. అక్కర్లేదేంటి? మీకే కాదు, అక్కడ నాకు పనుంది. చాలా బాధ్యతలున్నాయి. ఇప్పుడు ఆ పనులేమి? నా జాబ్ తీసేసారా? నన్ను ఉద్యోగం చేయనివరా? ఇది నేను కలలో కూడా ఊహించలేదండి. మీరు మామూలు మగాళ్ళు కాదు, మగవాళ్ళలోనే మహానుభావులు అనుకున్నాను. కానీ ఈ చర్యతో మీరు సాధారణ మగవాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారండి. మీరు నా దృష్టిలో అక్కడ ఆకాశంలో ఉన్నారండి. అలాంటి మీరు మీ పురుష అహంకారం చూపించి అధః పాతాళంలోకి వెళ్ళకండి. ఏయ్, నేనేం చెప్పాను? నువ్వే మాట్లాడుతున్నావు. అర్థం ఉందా ఏమన్నా? ఓ, నా ఘోష అర్థం కాలేదా? మీరు మామూలు మగాళ్ళలాగా పెళ్ళైతే ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, మగవాళ్ళతో సమానంగా ఆడది ఉండకూడదు, మా ఆడవాళ్ళ సమాన హక్కులు పోకూడదు అంటున్నారు కదా. ఈ సోదంతా కాకుండా సూటిగా నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేను నా ఆఫీస్కి రావాలనుకుంటున్నాను. విధుల్లో జాయిన్ అయ్యి నా ఉద్యోగం కొనసాగించాలి అనుకుంటున్నాను. ఇదే నా డిమాండ్. కుదరదు. కుదరకపోతే నేను రూల్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఏంటి రూల్స్? యాజ్ పర్ లేబర్ యాక్ట్ ఒక కార్మికుని కానీ ఒక కార్మికురాల్ని కానీ ఉద్యోగంలోంచి ఎలాంటి నోటీసు లేకుండా తొలగిస్తే నేను ఆ యజమాని పైన ఆ కంపెనీ పైన కేసు వేయొచ్చు. నువ్వు కేసేస్తే వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు కృష్ణ. ఎందుకన్నయ్య అక్కడ దాకా? తన ఉద్యోగం తనకి ఇచ్చేయచ్చు కదా. నో, కుదరదు. నేను కాంప్రమైజ్ కాను. రేయ్, ఆరవకుండా తన్ని ఆఫీస్కి తీసుకెళ్ళు. చక్కగా ఇద్దరు కలిసి పనిచేసుకోండి. కృష్ణ నీ పక్కన ఆఫీస్లో ఉంటే నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. తనే పెద్ద టెన్షన్ రా. ఇంకేం మాట్లాడకుండా కృష్ణని తీసుకెళ్ళరా. కృష్ణ, నువ్వు వాడితో పాటు ఆఫీస్కి వెళ్ళు. ఓకే మావయ్య గారు, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను.